వెల్కమ్ టు నోటా టీవీ. వెల్కమ్ టు నోటా టీవీ. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సింది. దేశవ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునే పండుగ శివరాత్రి. అందరికీ ముఖ్యమైన పండుగ కూడా శివరాత్రినే. అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. లింగోద్భవం జరిగిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడి పండగల్లో ఇది ప్రధానమైన పండుగ. శివరాత్రి రోజు ఆ మహాశివుడికి జాగరణ ఉపవాసం ఉండడం సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం, గుడ్లు అసలు తినకూడదు. మద్యపానం కూడా సేవించకూడదు. ఉపవాసం అని కొందరు ఆలస్యంగా లేస్తారు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయమే లేచి తల స్నానం చేసి శివదర్శనం చేసుకోవాలి. అంతేకాదు, శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళ శివలింగానికి పూజలు చేస్తూ జాగారం ఉండాలి. పూజ విధానం, మంత్రాలు తెలియకపోతే ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం వంటి వాటిలో పాల్గొన్నా కూడా శివానుగ్రహం లభిస్తుందంటున్నారు పండితులు. శివరాత్రి రోజు పైన తెలిపినట్టుగా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి మొత్తం శివనామస్మరణతో, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రజపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న శక్తిని జాగృతం చేసేలా చేస్తుంది. శివరాత్రి తర్వాత శివాలయానికి వెళ్ళాలి. ఆ తర్వాతే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అంతటితో ఉపవాసం ముగుస్తుంది. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసేవారు తర్వాత రోజు వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది అంటున్నారు పండితులు. మహాశివరాత్రి రోజు శివప్రతిష్ఠ చేసిన, శివపార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఎక్కువ ఇష్టపడతాడంట ఆ మహాశివుడు. త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం చేయాలి. మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నోటా టీవీ.